నేర చరిత్ర ఉన్న వ్యక్తి సత్యనారాయణ రెడ్డి గారు. మరి గతంలో అతను చేసిన పాపాలు, దుర్మార్గాలు, మరి అరాచకాలు అన్నీ చేసి తన పాపం ఒకరోజు పండే విధంగా భగవంతుడు నిర్ణయించడం జరిగింది. దాంట్లో భాగంగా ఇతను ప్రభుత్వం నిర్వహిస్తున్న ఇసుక రీచ్ కాడికి వెళ్ళి అక్కడ ప్రభుత్వ అనుమతులతో ఇసుక రీచ్ చేస్తూ ఉంటే అక్కడికి వెళ్ళి వాళ్ళని కొట్టి వాళ్ళ ల్యాప్టాప్లు, వాళ్ళ ప్రింటర్లు అవి ఎత్తుకొని వెళ్ళి డకాయిటీ కేసులో జైలుకు పోవడం జరిగింది. మరి దాంట్లో కొంతమంది అమాయకులను కూడా ఈ వ్యక్తి ఇరికించడం జరిగింది. ఇతను ఎలాంటి వ్యక్తి అంటే భస్మాసురుడు టైపు వ్యక్తి. శివుడు భక్తుడు అని చెప్పి భస్మాసురుడికి ఆయన కోరిక మేరకు ఒక వరం ఇస్తాడు. మరి ఆ వరంలో భాగంగా భస్మాసురుడు తన నెత్తిన తనకి సహాయం చేసిన వరం ఇచ్చిన శివుడి మీద తల మీద చేయబెట్టాలనుకుంటాడు. మరి అతనికి సహాయపడిన వాళ్ళ మీద కూడా పెట్టాలనుకుంటాడు. మరి అలాంటి భస్మాసురుడికి సంబంధించిన వ్యక్తి ఈ సత్యనారాయణ రెడ్డి గారు. మరి నిన్న ప్రెస్ మీట్ లో కూడా ముందుగానే చెప్తున్నాడు సంజీవయ్య గారు, అతనికి తెలుసు కదా ఇతను భస్మాసురుడు లాంటాడని. అయ్యా, నువ్వేదంటే అది మాట్లాడితే ప్రెస్ మీట్ లో నాకు సంబంధం లేదు, నువ్వు జాగ్రత్తగా అదుపులో ఉండి మాట్లాడు. మరి నువ్వు ఎలా అంటే అలా మాట్లాడితే మాట్లాడావు కాబట్టే ఇంత దూరం తెచ్చుకున్నావు అని పబ్లిక్ గా ప్రెస్ ముందరే సంజీవయ్య గారు, ఎక్స్ఎమ్మెల్యే సంజీవయ్య గారు చెప్పడం జరిగింది. నువ్వు భస్మాసురుడు లాంటాడు కాబట్టే, అతనికి కూడా ముందుగా తెలుసు కాబట్టే ఇవన్నీ కూడా ప్రశాంతంగా ఉండే సూలూరుపేట నియోజకవర్గం పెళ్లకూరు మండలం, సూలూరుపేట నియోజకవర్గంలో ఉండే పెళ్లకూరు మండలం ప్రశాంతంగా ఉండే మండలాన్ని నువ్వు సర్వనాశనం చేస్తున్నావు కాబట్టి అతను తప్పని పరిస్థితుల్లో ఇంకా కుదరక నీ కోసం రావాల్సి వచ్చి మరి ముందుగా కూడా నీకు ఇంటిమేషన్ ఇచ్చాడు, ఏ మాట్లాడినా కూడా నాకు సంబంధం లేదని చెప్పి. మరి అలాంటి 33 సంవత్సరాల నేర చరిత్ర ఉన్న వ్యక్తివి నువ్వు జీపీ గారి గురించి, మరి అదేవిధంగా నెలవ సుబ్రహ్మణ్యం గారి గురించి మాట్లాడతావు. ఇందాక కట్టా రమణారెడ్డి గారు చెప్పినట్టు, అంటే ఆయన మీకు ఫ్యామిలీ దగ్గర కొంచెం రిలేషన్స్ కాబట్టి ఆయనకి తెలుసు అన్ని విషయాలు. పిచ్చి పట్టిందంటే వంశపరంగా ఆయనకి అన్ని విషయాలు తెలుసు కాబట్టి మీకు నువ్వు జైలు నుంచి వచ్చావు, ఇసుక కేసులో నువ్వు డకాయిటీ కేసులో పోయావు. మరి అక్కడి నుంచి రాకేష్ రెడ్డి గారిని స్తంభానికి కట్టేసి మరి నువ్వు అమానుషంగా దుర్మార్గంగా ఆ వ్యక్తిని కొట్టి, మరి నీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని నువ్వు ఆ విధంగా కొట్టి వాళ్ళ ఇంట్లో పోయి మరి వాడిని ఆ పిల్లోని చెట్టుకేసి కొట్టింది కాకుండా మరి వాళ్ళ ఇంట్లోకి పోయి వాళ్ళ తండ్రిని తలకాయ పగలగొట్టావు. వాళ్ళ మహిళను కూడా జుట్టు పట్టి బయటకు లాగి నువ్వు హింసించిన వ్యక్తి దుర్మార్గుడు కాబట్టి మరి నీకు హైకోర్టు కూడా నీకు బెయిల్ ఇచ్చేదానికి నిరాకరించింది. లాస్ట్ కి మీ లాయర్లు చేతులు కాళ్ళు గడ్డాలు పట్టుకొని కోర్టు వారిని నీకు కండిషన్ బెయిల్ తో నువ్వు రావడం జరిగింది. మరి పక్కన కాకాని గోవర్ధన్ రెడ్డి గారు కూడా చెప్తున్నారు, అయ్యా నువ్వు వచ్చినది కండిషన్ బెయిల్ తో, మరి నువ్వు ఏదంటే అది మాట్లాడమాక, జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి కూడా మరి వాళ్ళకి కూడా ఇలాంటి వ్యక్తుల వల్ల పార్టీకి మరి వాళ్ళకు కూడా దరిద్రం పట్టుకుంటుందని చెప్పి కూడా వాళ్ళు కొన్ని దగ్గర చర్చించుకోవడం కూడా జరిగింది. మరి నువ్వు రాకేష్ రెడ్డిని కొట్టి నువ్వు 97 రోజులు జైల్లో ఉండి మరి నీకు కోర్టు కూడా నువ్వు మంచిగా కోర్టు ఎందుకు ఇది నీకు
నీ ముందు ఒక తప్పుడు కేసే కట్టుంటే నీకెందుకు ఇది బెయిలు? పక్కన వాళ్ళు పోయారు, నిన్ను నమ్మొచ్చారు, వాళ్ళని అతను వాళ్ళు తెలియమని చేయబెట్టు బస్ మాస్టర్ మాదిగా, వాళ్ళకి 20 రోజులు రాలా బెయిల్? దాంట్లో నువ్వు కూడా సేమ్ ముద్దాయే కదా. మరి నీకెందుకు 97 రోజుల దాకా బెయిల్ రాలేదు? హెచ్ఆర్సీ నుంచి ఎస్పీ గారికి, గతంలోనే ఎస్పీ గారికి, వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు వచ్చిన ఎస్పీ గారికి హెచ్ఆర్సీ నుంచి నోటీస్ వచ్చి నిన్ను అరెస్ట్ చేయమన్నారు. కాబట్టి అప్పుడు నువ్వు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి కాళ్ళు పట్టుకొని, సంజీవయ్య గారి కాళ్ళు పట్టుకొని నువ్వు పోయి అరెస్ట్ను ఆపించుకున్నావు. కాబట్టి మరి ఆ నేర చరిత్ర కూడా మళ్ళీ కూడా హెచ్ఆర్సీని రాకేష్ రెడ్డి పోయి నోటికి పిటిషన్ వేసిన తర్వాత మళ్ళీ కూడా దాన్ని ఎస్పీ గారికి, ఇప్పుడున్న ఎస్పీ గారికి దాన్ని ఫార్వర్డ్ చేసిన తర్వాత నిన్ను మళ్ళీ అరెస్ట్ చేయడం జరిగింది. దానివల్ల నువ్వు చేసిన దుర్మార్గం, అక్రమార్గం, చెట్టు కేసు కొట్టిన పెద్ద క్రైమ్, నేరం, అరాచకం. కాబట్టి కోర్టు కూడా నీకు బెయిల్ ఇవ్వకుండా 97 రోజులు ఆపింది. మరి నీకు కండిషన్ బెయిల్ ఇచ్చేటప్పుడు కూడా ఒకటే చెప్పింది, మూల సాక్షులు బెదిరించడం కానీ, మరి అధికారులు వాళ్ళ దర్యాప్తు చేసే అధికారుల్ని బెదిరించడం కానీ, నువ్వు రాష్ట్రం వదిలిపోకూడదని, దేశం వదిలిపోకూడదని నీ పాస్పోర్ట్లు అన్నీ కూడా హ్యాండ్ ఓవర్ చేసుకోవడం జరిగింది. నువ్వు ప్రతి శనివారం పోలీస్ స్టేషన్ పోయి నువ్వు పోలీస్ స్టేషన్ పోయి సంతకం పెట్టాలి. ఏమయ్యా ఆ పెద్ద మహాతల్లి మీ భార్య, ఆమెకు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తావా నువ్వు? ఇంట్లో మనశ్శాంతి లేకుండా చేస్తున్నావు ఆమె కూడా. ఇదేం కర్మ అని పెళ్లికి పిలుస్తావు. నువ్వు పెళ్లి, నీ కూతురికి 2 కూతుర్లు పెళ్లి చేసావు, పిలిచావు. పిలిచినప్పుడు నీకు గిఫ్ట్లు ఇస్తున్నా చాలా మంది, నువ్వు గిఫ్ట్లు తీసుకోవాలా? ఓహో, జీపీ గారు నీకు గిఫ్ట్ ఇవ్వలేదని బాధ, అది ఇప్పుడు గుర్తొచ్చింది జైల్లో ఉండిన తర్వాత. జీపీ సారు నీకు గిఫ్ట్ ఏమైనా ఇవ్వలేదని బాధ ఏమో. పనికి మాటలు కాకపోతే గిఫ్ట్లు ఇస్తే పెళ్లిళ్ళు, నీ 2 కూతురు పెళ్లిళ్ళు చేస్తే ఎంతో మంది నీకు గిఫ్ట్లు ఇచ్చుంటారు, ఎన్నో చేసుంటారు. మరి అదే విధంగా వాళ్ళు పెళ్లి పిలిచారు, గిఫ్ట్ ఇస్తారు. అది సాంప్రదాయం. అది నీ పనికి మాటలతో నీకు సహాయం చేసిన వాళ్ళు, అందుకే నేను బస్ మాస్టరు అంటున్నది. నీకోసం సంజీవయ్య 97 రోజుల నుంచి ఆ బెయిల్ కోసం ప్రయత్నిస్తా ఉన్నాడు. లాస్ట్కి అతని చేసి పక్కన చేరి అతను ఎప్పుడు పెట్టాలనుకున్నావు. నువ్వు 2వ పేరు కూడా వాడాలనుకున్నావు. అది ఎవరి పేరు అనేది ఆ ప్రెస్ మీట్ లో ఉన్న వాళ్ళందరికీ కూడా తెలుసు. అందుకే సంజీవయ్య నీకు ముందుగానే ఖండించాడు. నువ్వు ఏదంటే అది మాట్లాడితే నాకు సంబంధం లేదు, నువ్వు ఇలా చేసావు కానీ ఇంత దూరం వచ్చింది అని. మరి అలాంటి మనిషి నువ్వు. నీ నేర చరిత్ర తీసుకొని వచ్చేదానికి 10 పేజీలు వచ్చింది. ఈ 10 పేజీలు నేర చరిత్ర చదవమంటావా? ఇది నిజం కాదా అని చెప్పగలుగుతావా? నువ్వు ఎక్కడికైనా వచ్చి చర్చించేదానికి సిద్ధమా? ఏదేదో మాట్లాడతావు. ఎవరు ముందు అంటే వాళ్ళు, ఎవరు పైన ఉంటే వాళ్ళ పైన బురద తగ్గుతావు. చేసే పనికి మాల పనులు నువ్వు. గ్రీన్ ట్రిబ్యునల్ ఎవరి ముందు వేసినారు కేసు? రాజపాలెం కాదు. నువ్వు గావులు ఎత్తేస్తే కొండలు దోచుకుని వస్తే ఎవరి ముందు వేస్తున్నారు? అక్కడ సుబ్రహ్మణ్య రెడ్డిని నువ్వు ఏ విధంగా తిట్టావు? నువ్వు గావులు అడ్డంగా నువ్వు ఎత్తమాక అని చెప్పి అతను సుబ్రహ్మణ్య రెడ్డి గారు వచ్చి రిటైర్డ్ ఆర్టీసీలో సంబంధించిన వ్యక్తి, అతను వచ్చి నేను ఈ ఊరు పౌరుణ్ణి, నువ్వు ఇక్కడ గ్రావులు ఎత్తేదానికి లేదు, మాకు ఇబ్బంది జరుగుతుంది, మా చెరువులు ఎండిపోతాయి, నువ్వు గ్రావులు ఎత్తే అని చెప్పి వస్తే అతన్ని ఏ విధంగా నువ్వు గలీజ్గా తిట్టున్నావు? అవన్నీ కూడా ఫోన్ రికార్డులో లేవా? నేను అవుతా ఉన్నా నిన్ను. ఏమి ఇంకా కూడా నువ్వేదో సత్య హరిశ్చంద్రుడు పక్కింటాడు మాదిరి మాట్లాడుతా ఉన్నావు. నువ్వు చెరువు ఏరికి స్వర్ణముఖి కట్ట పెట్టుంటే కట్టని నికరంగా నిట్టనిలంగా ఆ కట్టెత్తి ఒక వ్యక్తికి నువ్వు తోలి అతని కాదు నువ్వు డబ్బు తీసుకోలేదా? కట్ట ప్రభుత్వం రైతుల కోసం పోసిన కట్టది, పొర్లు కట్ట. ఆ పొర్లు కట్టని నువ్వు మట్టి కోసం, నీ మట్టి దాహం కోసం ఆ పొర్లు కట్ట మొత్తం తోలేదా? నువ్వు 1 ట్రాక్టర్ తోలా, 2 ట్రాక్టర్లు తోలా, 3 ట్రాక్టర్లు తోలా అని అంటావు. నీ పనికి మాలిన మాటలు, నీ పనికి మాలిన చేష్టాలు
లారీలు టిప్పర్లు వేల లక్షల టన్నులు ఎత్తేసిన దొంగవు నువ్వు, దుర్మార్గుడు నువ్వు. నీ వల్ల నాయుడుపేట, పెళ్ళకూరు, బొరవాసత్రం నువ్వు కొండలు ఎత్తేసిన దాని వల్ల భూకంపం కూడా వచ్చింది. గతంలో కూడా చెప్పాను నేను. 2024లో నీ అరాచకాలకు ప్రకృతి కూడా ఎక్కువగా లాస్ట్కి భూకంపం వచ్చింది. అది అందరూ కూడా వచ్చింది. ఆ విధంగా అందరూ కూడా తగిలింది. అలాంటి దుర్మార్గుడు నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ఏదన్నా ఉంటే నువ్వు అభివృద్ధి బాటలో మా ఎమ్మెల్యే గారు చేస్తా ఉన్నారు, ముందుండి నడిపిస్తున్నారు. నీకేదన్నా కావాలంటే అడుగు, ఇన్ఛార్జి గారిని అడుగు. మా ఇన్ఛార్జి గారు సంకనాకిన రోజుల్లో నువ్వు ఎందుకు? ఆయనకి ఏం సంబంధం రీచ్ గురించి? జీపీ గారికి ఏం సంబంధం రీచ్ గురించి? 2000 తమ్ముడు చైతన్య కృష్ణారెడ్డి చెప్పినట్టు 98 నుంచి 2000 సంవత్సరాల్లో వైన్ షాప్ వస్తే నాకు పిల్లలకి ఫీజులు కట్టుకునే లేదు, దానికి లేదని చెప్పి నువ్వు అక్కడ ప్రజల్ని ఇక్కడ వైన్ షాప్ పెట్టకూడదని చెప్పి ఒక ధర్నా మాదిరిగా క్రియేట్ చేసి ప్రజలంతా కూడా మభ్యపెట్టి నువ్వు జీపీ సార్ కాళ్ళు పట్టుకొని నాకు బతుకు జీవం లేదని చెప్పి నువ్వు బ్రాందీ షాప్ తెచ్చుకోలేదా? నువ్వు అక్కడ ఉన్న ప్రజల్ని, నాయకులను అందరూ కూడా నువ్వు మోసం చేయలేదని స్వార్థం కోసం ఇన్ని తప్పులు నువ్వు చేస్తూ మరి ఈ రోజు నువ్వు మాట్లాడుతా ఉన్నావు. ప్రశాంతంగా వచ్చావు, నీకు కండిషన్ అన్ని చేసేది నువ్వు. మరి బురద చల్లేది మా మీద. నీ వయసు కన్నా సంస్కారం అన్నాను. నీకు వయసు కన్నా నీ వయసుని చూసుకున్నా నీ సంస్కారం వస్తుంది అనుకున్నావు. నీకు ఆ సంస్కారం కూడా ఇంకా రాలేదు. ఎన్ని దిగలు నువ్వు మోసాలు చేయలేదు, ఎన్ని దిగలు నువ్వు దుర్మార్గాలు చేయలేదు. ఎంతమందిని ఒక మనిషిని చంపలేదా నువ్వు? 1983లో ఒక మనిషిని చంపలేదా నువ్వు? నిజమా కాదా చెప్పు నువ్వే. మరి అదేవిధంగా ఒక మనిషిని వడ్డీపాలెం సంబంధించిన ఒక మనిషిని చెయ్యి నరికేలేదా నువ్వు? చెయ్యి నరికేసి ఆ చెయ్యి మళ్ళీ ఊగులాడుతూ ఉంటే ఆ చెయ్యి ఎక్కడ ఇది అతికించుకుంటారని చెప్పి ఎత్తుకోలే బావిలోనో చెరువులోనో పడేలేదా నువ్వు? ఈ రోడ్డు కూడా వడ్డీపాలెంలో చెయ్యి లేకుండా ఆ మనిషి తిరుగుతా ఉన్నాడు. అంత నేర చరిత్ర ఉన్న వ్యక్తివి నువ్వు. ఒక మనిషిని అకారంగా చెట్టుకి కట్టేసి, స్తంభానికి కట్టేసి ఇంత దుర్మార్గంగా ఆ మనిషిని నువ్వు కొట్టావు. వీటి వల్ల నువ్వు జైలుకు పోయావు. మరి ఏదో సింపతి కోసం సిద్ధమా? దేనికి సిద్ధము? దేనికి సిద్ధం చెప్పు? ఆల్రెడీ సిద్ధమయ్యే కదా. నీకు 1600 ఓట్లు మైనస్. మా చైతన్యారెడ్డి చెప్పినట్టు పంచాయతీకి 60 ఓట్లు పంచాయతీకి గెలిచావు నువ్వు. ఆ రోజు ఇంకొకరు గట్టిగా ట్రై చేస్తే మళ్ళీ ఇంటిని బాటలు పెట్టుకొని ఇంటింటికి తిరిగావు. నేను కానీ గెలవలేకపోతే ఇంటిని బాటలు తాగేస్తానని చెప్పి అందువల్ల గెలిచావు నువ్వు. ఆ రోజు కూడా చిలకూరు పంచాయతీ మేము పెద్ద ఇది అనుకుంటున్నావా? వయసులో చేసావు, అయిపోయింది. వయసు అయిపోతుంది కదా కృష్ణారామ అని చెప్పి ప్రశాంతంగా ఉండొచ్చు కదా. ఈ నాయకులే అబ్బా 100 రోజులు ప్రశాంతంగా ఉన్నాము, మళ్ళీ ఏందో ఈ దరిద్రం చుట్టుకుంది మాకు అని చెప్పి మీ నాయకులు, మీ వైఎస్ఆర్సీపీ నాయకులు, మరి అదేవిధంగా ఆ చిలకూరు ప్రజలు కూడా నువ్వు పెళ్ళకూరు మండలానికి తక్కువ, చిలకూరు మండలానికి ఎక్కువ. నేను పెళ్ళకూరు మండలం అంతా కూడా పోల్చమల్లా. నువ్వు చిలకూరు మండలమే, చిలకూరు గ్రామంకే. అక్కడ ప్రజలు కూడా ప్రశాంతంగా ఉన్నాము, ఆ వడ్డుపాల వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉన్నాము. మళ్ళీ దరిద్రుడు వచ్చాడు, మళ్ళీ ఇంకా మమ్మల్ని ఏ విధంగా ఎక్కడెక్కడ ఏమేమి చేపిస్తాడో, మమ్మల్ని అన్యాయంగా మా తల మీద చేపెట్టి మమ్మల్ని ఎక్కడ భస్మం చేపిస్తాడో అని భయపడి చచ్చిపోతా ఉన్నారు ఆ ఊర్లో పెళ్ళకూరు మండల జనాలందరూ కూడా. నోరు జాగ్రత్త పెట్టుకొని నువ్వు అనవసరమైన మాటలు మాట్లాడితే మరి నీకు ఇంకా బాగుండదని కూడా మేము తెలియజేస్తున్నాం. నెలవల సుబ్రహ్మణ్యం గారు, మరి అదేవిధంగా జీపీ గారు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఎవరికి అన్యాయం చేయాలని చూడరు కూడా. ఈరోజు ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, బీసీలు అంతా కూడా ఈ 4 నియోజకవర్గాల్లో సంతోషంగా ఉన్నారంటే ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలో వచ్చింది, జీపీ గారి అన్నదండలు ఉన్నాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా స్వేచ్ఛగా బతుకుతా ఉన్నారు. అదే మీరున్నప్పుడు ఎంత అరాచకం, ఎన్ని అక్రమాలు,
ఎన్ని తప్పుడు కేసులు. మీరు ఈరోజు ర్యాలీలు చేస్తున్నారు, ఎక్కడైనా కూడా మీకు పోలీసులు పర్మిషన్ ఇవ్వకుండా ఉన్నారా? ఇస్తున్నారు. చట్టం తన పని తాను చేసుకొని పోతా ఉంది. అదే మీ ప్రభుత్వంలో కనీసం మా నారా లోకేష్ గారు ర్యాలీ చేస్తున్నప్పుడు వేసుకొని నిలబడి మాట్లాడడానికి కుర్చీ కూడా దొరికేసిన వ్యక్తులు మీ యొక్క నాయకులు, మీ ప్రభుత్వం గతంలో.